హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రణయం ఎపిసోడ్ నెంబర్ 15. అదితి, సౌరభ్ ఇద్దరిని ఫీల్డ్లోకి రమ్మని డైరెక్టర్ గణేష్ పిలవడంతో ఇద్దరూ వెళ్ళి తమ ప్లేసుల్లో నుంచున్నారు. యాక్షన్ అని పెద్దగా చెప్పాడు గణేష్. వెంటనే సీన్ మొదలైంది. లోపల భయంగా ఉన్నప్పటికీ ఎలాగైనా సినిమాలో స్థానం దక్కించుకోవాలనే ఉద్దేశంతో మనసును ఏకాగ్రతతో ఉంచి తన డైలాగ్ చెబుతూ సరైన ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు సౌరభ్. 2 సీన్లు పూర్తయ్యేటప్పటికీ ఓకే డన్ అని అన్నాడు గణేష్. ఆ మాట విని కొంచెం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని థ్యాంక్ యూ డైరెక్టర్ గారు అన్నాడు సౌరభ్. మీరు ఇదే కాన్ఫిడెన్స్, ఇదే డెడికేషన్ రోజు చూపించాల్సి ఉంటుంది. ఏ రోజైనా మీ వల్ల ప్రాబ్లం అనిపిస్తే మీకు ఇక అదే ఆఖరి రోజు అని వార్నింగ్ ఇస్తున్నట్లు చెప్పాడు గణేష్. లేదు, అలాంటి పరిస్థితి రానివ్వను వినయంగా అన్నాడు సౌరభ్. గుడ్, నెక్స్ట్ సీన్కి ప్రిపేర్ అవ్వండి అని చెప్పి బ్రేక్ ఇచ్చాడు గణేష్. అదితి తన మేకప్ సరిచేసుకుంటూ వెళ్ళి చైర్లో కూర్చుంది. అప్పుడు చేతిలో ఫ్రూట్స్ పట్టుకొని ఆమె దగ్గరికి వచ్చాడు సౌరభ్. తన చేతిలో ఉన్న ఫ్రూట్ ప్లేట్ను ఆమె ముందు పెట్టి తీసుకో అని అన్నాడు. కనీసం తల కూడా తిప్పకుండా మేకప్ బ్రష్తో ముఖాన్ని సరిచేసుకుంటూ నో థ్యాంక్ యూ అని చెప్పింది అదితి. దాంతో ముఖం చిన్నపుచ్చుకొని ప్లేట్ వెనక్కి తీసుకుంటూ నిన్న రాత్రి నా మెసేజ్కి ఎందుకు రిప్లై ఇవ్వలేదు అని అడిగాడు సౌరభ్. ఆ మాటకు అదితి తన చేతిలోని బ్రష్ను పక్కన పెట్టి నవ్వుతూ నేను సమాధానం ఇవ్వలేదని ఎందుకు అనుకుంటున్నారు? నేను ఏమీ ఆన్సర్ చేయకపోవడమే నేను మీకు ఇచ్చే ఆన్సర్ అని చెప్పింది. నువ్వు నా మీద ఇంకా కోపంగా ఉన్నావా అని ముఖం బేలగా పెడుతూ అడిగాడు సౌరభ్. ఆ మాటకు అదితి మీరు షూట్ గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, లేదంటే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నాకు కొంచెం స్పేస్ కావాలి అని అంది. దాంతో సౌరభ్ ఇంకేం మాట్లాడలేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ సీన్ బాంబ్ బ్లాస్ట్కి సంబంధించింది కావడంతో దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు యూనిట్ మొత్తం. ఈలోగా అదితి ల్యాప్టాప్లో రేపు తాను చేయాల్సిన యాడ్ కంపెనీకి సంబంధించిన న్యూస్ గురించి చూస్తోంది. నిజానికి గ్లోరీ కంపెనీ ఓనర్ను ఆమె మేనకగా ఉన్నప్పుడు ఒకసారి కలిసింది. అతను 50 ఏళ్ల వయసులో కొంచెం స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తి. అదితి ఆ కంపెనీ గురించి చెక్ చేసుకుంటూ ల్యాప్టాప్లో ఏదో చకచకా టైప్ చేస్తుంది. ఆమె ఏం చేస్తుందో తెలియక వెనక నుండి చూసిన సనా ఆమె అంతా ఇంగ్లీష్లోనే టైప్ చేస్తూ ఉండడం చూసి ఈమెకు ఇంత ఇంగ్లీష్ ఎలా వచ్చు అని ఆశ్చర్యపోయింది. అప్పుడే వాట్సాప్లో ఈరోజు ఏదైనా బాంబ్ బ్లాస్ట్ సీన్ షూట్ ఉందా అంటూ అక్షిత్ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ చూసి షాక్ అయింది అదితి. చిన్న సీన్ ఉంది వెంటనే రిప్లై ఇచ్చింది. ఓకే, జాగ్రత్త. అలాగే ఈరోజు నీకోసం స్పెషల్గా ఇంపోర్ట్ చేసిన కొన్ని ఫ్రూట్స్ పంపిస్తున్నాను. ఇక నుండి రోజు నీ డైట్లో వీటిని తీసుకోవాలి అని చెప్పాడు అక్షిత్. ఇప్పుడు అవన్నీ అవసరం లేదు అని స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చింది అదితి. నా ఫ్రెండ్ కోసం నేను పంపిస్తే వద్దనడానికి వీల్లేదు. ఇక చాట్ క్లోజ్ చేస్తున్నాను, నాకు వర్క్ ఉంది అని చెప్పి ఆమెకు మరో మాట మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయాడు అక్షిత్. రోజు రోజుకి కొంచెం ఎక్కువ చేస్తున్నాడు అని మనసులోనే అనుకుంది అదితి. మరోవైపు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడాన్ని వెనక నుండి చూస్తున్న సనా చిన్నగా నవ్వుకొని మేడం, మీ గురించి అక్షిత్ సార్ చాలా కేర్ తీసుకుంటున్నారు, కానీ మీరు ఒక్కసారి కూడా సార్ గురించి పట్టించుకున్నట్లు అనిపించడమే లేదు. మీరు కూడా సార్ కోసం ఏదైనా ప్రత్యేకంగా చెయ్యొచ్చు కదా అని అంది. ఇప్పటికే చాలా ఎక్కువ చేస్తున్నాడు, ఇంకా నేను పట్టించుకుంటే ఇంకొంచెం ఎక్కువ చేస్తాడు అని మనసులోనే అనుకొని పైకి మాత్రం ప్రత్యేకంగా చేయాలా, ఏం చేయాలి అని అడిగింది అదితి. అదేంటి మేడం అలా అంటారు, మీకు నిజంగా చేయాలని ఉంటే చాలా చేయొచ్చు అని చెప్పింది సనా. నాకు తన కోసం చేయాలని ఉండదా? మేనకగా ఉన్నప్పుడు అతని కోసం ఎంత చేశానో నాకే తెలుసు అని మనసులోనే అనుకుంది అదితి. ఇంతలో సనా, మీరు ఒక పని చేయొచ్చు మేడం, సార్ ఎప్పుడు వర్క్లో బిజీగా ఉంటారు కాబట్టి కాఫీ టీలు తాగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇప్పుడు మన సిటీలో కూడా ఒక మంచి కాఫీ షాప్స్ వచ్చాయి కదా, సార్కి ఇష్టమైన కాఫీ ఏంటో తెలుసుకొని ఆర్డర్ పెట్టండి. మీరు వెళ్లాల్సిన అవసరం లేకుండానే మీరు పెట్టే కాఫీ అతనికి చేరుతుంది అని చెప్పింది సనా. ఆ మాట విని అదితి ఒక క్షణం ఆలోచనలో పడింది. ఆమెకు ఇలా డైరెక్ట్గా అభిమానాన్ని కానీ ప్రేమను కానీ చూపించడం తెలియదు. మేనకగా ఉన్నప్పుడు కూడా అతని కోసం ఏదైనా చేయడానికి వెనుకాడేది కాదు, కానీ ఆ విషయాన్ని ఎప్పుడూ బయటకు తెలియనిచ్చేది కాదు. అందుకే ఇలా
డైరెక్ట్గా అతనికి కాఫీ పంపించాలంటే ఆమెకు ఏదోలా అనిపించి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ తలగొక్కుంది. ఏంటి మేడం అంతలా ఆలోచిస్తున్నారు? ఒక కప్పు కాఫీ పంపిస్తే ఏమవుతుంది? అతను మీ ఫ్రెండ్షిప్లో చాలా కేర్ తీసుకుంటున్నాడు. మీరు ఈ చిన్న పని కూడా చేయకపోతే మీరు స్వార్థపరులుగా మిగిలిపోతారు అని మాట్లాడుతూనే ఉంది సన. సరే సరే ఆపు. ఇంతకీ కాఫీ ఎలా ఆర్డర్ చేయాలి? నేను ఇంతవరకు ఎప్పుడూ ఇలాంటి ఆన్లైన్ ఆర్డర్స్ పెట్టలేదు అని తన మొబైల్ చేతిలోకి తీసుకుంది అదితి. నేనున్నాను కదా మేడం, ఇప్పుడే నేర్పిస్తాను అంటూ ఆమె ఫోన్ తీసుకొని ఫుడ్ డెలివరీ యాప్ను డౌన్లోడ్ చేసి మార్కెట్లో ఉన్న ద బెస్ట్ కాఫీ షాప్ని సెర్చ్ చేసి, మేడం అక్షిత్ సార్ ఏ కాఫీ తాగుతారో మనకు ఎలా తెలుస్తుంది? నేను ఈ యాప్లో రేటింగ్ చూసి ఏదైనా మంచి కాఫీ చూసి సెలెక్ట్ చేయనా అని అడిగింది సనా. అమెరికన్ కాఫీ ఆర్డర్ చేయి డైరెక్ట్గా చెప్పేసింది అదితి. మీరు నిజంగానే చెబుతున్నారా? అది అక్షిత్ సార్కి నచ్చుతుందో లేదో అని అంది సనా. నువ్వు చెప్పిన పని చేస్తే చాలు, ఇన్ని అనుమానాలు అవసరం లేదు కూల్గా చెప్పింది అదితి. కానీ ఆమె స్వరంలో వచ్చిన తీవ్రత సనాను మరో మాట మాట్లాడనివ్వకుండా కాఫీ ఆర్డర్ చేసేలా చేసింది. ఆ తర్వాత ఫోన్ను తిరిగి అదితికిచ్చి, ఆర్డర్ పెట్టేశాను మేడం, అక్షిత్ సార్కి ఇన్ఫామ్ చేయండి, లేదంటే మనమే ఆర్డర్ చేశామని తెలియదు కదా అని చెప్పింది సనా. దాంతో అదితి ఫోన్ పట్టుకొని దానివైపు బ్లాంక్గా చూసింది. అతనికి ఏమని చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. బిజినెస్లో ఎంతమందికైనా ఒక్క క్షణంలో ఆర్డర్ వేసే తనకు ఇలాంటి విషయాన్ని డైరెక్ట్గా అక్షిత్కి చెప్పడానికి చాలా కష్టంగా ఉందని మొదటిసారిగా అనిపించింది. మేడం ఎందుకంత ఆలోచిస్తున్నారు? సార్ ఇప్పటికే మీకోసం చాలా చేశారు. మీరు ఈ చిన్న కాఫీ గురించి అని సనా మళ్ళీ మొదలు పెట్టగానే, సరే సరే నువ్వాగు, నేను చెప్తున్నాను అని వాట్సాప్ ఆన్ చేసి, నేను మీకోసం కాఫీ ఆర్డర్ చేశాను, రిసీవ్ చేసుకోండి అని ఒక్క లైన్లో పెట్టేసి టక్కున ఫోన్ పక్కన పడేసింది. అదే సమయంలో అక్షిత్ తన క్లయింట్ను కలవడానికి కాన్ఫరెన్స్ రూమ్కి వెళ్తున్నాడు. సడన్గా తన ఫోన్లో వచ్చిన ఆ మెసేజ్ చూసినప్పుడు అతను ఒక్క క్షణం షాక్ అయ్యాడు. ఆ తర్వాత మెల్లగా తన పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అరగంట తర్వాత అసిస్టెంట్ మురారి కాఫీ కప్ తీసుకొని కాన్ఫరెన్స్ రూమ్లోకి వచ్చాడు. అప్పుడే మీటింగ్ పూర్తవడంతో రిలాక్స్డ్గా చైర్లో వెనక్కి వాలి కనిపించాడు అక్షిత్. సార్ మీకు కాఫీ కావాలంటే నాకు ఒక్క మాట చెబితే చాలు కదా, నేనే స్వయంగా తీసుకొచ్చేవాణ్ణి అని అన్నాడు మురారి. ఆ మాటకు అక్షిత్ ఏం సమాధానం చెప్పకుండా, ఆ కాఫీ ఇలా ఇవ్వు అని అన్నాడు. దాంతో వెంటనే ప్యాక్ ఓపెన్ చేసి అందులో ఉన్న కాఫీని అక్షిత్కు ఇచ్చాడు మురారి. దాన్ని మెల్లగా సిప్ చేసిన అక్షిత్ ఆశ్చర్యంగా నుదురు చిట్లిస్తూ, అమెరికన్ కాఫీ అని అనుకున్నాడు. ఆ తర్వాత ఆ కాఫీని నెమ్మదిగా ఆస్వాదిస్తూ పూర్తి చేసి పక్కనే ఉన్న మురారి వైపు చూసి, సాయంత్రం 5 గంటల్లోగా మీటింగ్స్ అన్నీ పూర్తయిపోవాలి, 5 తర్వాత మనం షూటింగ్ స్పాట్కి వెళ్ళాలి అని చెప్పాడు. ఏంటి సార్, మనం ఈరోజు కూడా షూటింగ్కి వెళ్తున్నామా అని ఆశ్చర్యంగా అడిగాడు మురారి. ఏ, మీకేదైనా అభ్యంతరం ఉందా అని కూల్గా అన్నాడు అక్షిత్. నో సార్, నో, నేను ఇప్పుడే ఏర్పాట్లు చేస్తాను అని తడబడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మురారి. సాయంత్రం 5 గంటలవుతుండగా షూటింగ్ స్పాట్లో బాంబ్ బ్లాస్ట్ సీన్ మొదలయ్యింది. అందరూ సేఫ్టీ ప్రికాషన్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలి, ఎలాంటి ప్రమాదం జరగడానికి వీల్లేదు. మీలో ఎవరికైనా ఈ సీన్లో చేయడానికి భయంగా అనిపిస్తే ఇప్పుడే చెప్పండి అని అడుగుతున్నాడు సెట్లో ఉన్న బాంబ్ ఎక్స్ప్లోజర్ ఎక్స్పర్ట్. ఈ సీన్లో ఉండబోతుంది అదితి, సౌరభ్, దియా. మీ ముగ్గురికి బాంబ్స్ ఎక్కడెక్కడున్నాయో అన్నీ క్లియర్గా చెప్పాను. బాంబు పేలినప్పుడు ఎవరెవరు ఎలా రియాక్ట్ అవ్వాలో, ఎక్కడి వరకు పరిగెత్తాలో కూడా మీ అందరికీ అర్థమైంది కదా అని అడిగాడు ఎక్స్పర్ట్. సౌరభ్, అదితి వెంటనే అర్థమైందన్నట్లు తల ఊపారు. మీలో ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలున్నాయా అని మళ్ళీ అడిగాడు ఎక్స్పర్ట్. అదితి, సౌరభ్ లేవు అన్నట్లు రియాక్ట్ అయ్యారు. కానీ దియా మాత్రం సైలెంట్గా ఉంది. ఆమె ముఖం భయంతో పాలిపోయినట్లు కనిపించింది. అది చూసిన ఎక్స్పర్ట్ దియాతో, దియా మీరు చేయగలరా, లేదంటే డూప్ పెట్టి కంప్లీట్ చేద్దాం, నెక్స్ట్ సీన్లో మీరు కంటిన్యూ చేయొచ్చు అని అన్నాడు. లేదు లేదు, నేను చేయగలను, కొంచెం అనుమానంగానే అయినా ఓకే చెప్పింది దియా. ఆమె ఎక్స్ప్రెషన్ చూసి ఎక్స్పర్ట్ మళ్ళీ ఆమెకు వివరిస్తూ, చూడండి, ఇది మొండిగా చేసే సీన్ కాదు. మనం వాడే బ్లాస్ట్ మెటీరియల్ వల్ల ప్రమాదం తక్కువగా ఉన్నప్పటికీ మనం రిస్క్ తీసుకోవడానికి వీల్లేదు.
మీరు మెంటల్గా కాన్ఫిడెంట్గా లేకపోతే ఇప్పుడే ఆగిపోండి. మీ వల్ల సీన్లో ఉన్న మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని గట్టిగానే హెచ్చరించాడు. దాంతో దియా ఎదురుగా ఉన్న సౌరభ్ అదితి వైపు చూసింది. వాళ్ళిద్దరూ చేస్తున్నప్పుడు తాను చెయ్యకపోతే తాను భయపడ్డానని అందరూ అనుకుంటారని ఫీల్ అయిన ఆమె, లేదు, నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పింది. సరే, అందరూ రెడీగా ఉండండి అని చెప్పి వెళ్ళి తన మానిటర్ ముందు కూర్చున్నాడు ఎక్స్పర్ట్. సెట్లో వాతావరణమంతా ఉద్రిక్తంగా మారిపోయింది. అది బాంబ్ బ్లాస్ట్ సీన్ కావడంతో అందరూ చాలా జాగ్రత్తగా, ఏకాగ్రతతో పనిచేస్తున్నారు. దూరం నుండి చేతిలో ఉన్న టవల్ను నలుపుతూ ఏం జరుగుతుందో అనే భయంతో టెన్షన్గా అదితి వైపే చూస్తూ ఉంది సనా. సరిగ్గా అప్పుడే తన పక్కన ఎవరో వచ్చి నుంచున్నట్లు అనిపించడంతో తలను పక్కకు తిప్పి చూసింది. అక్కడ తన 2 చేతులు పాకెట్లో పెట్టుకొని దూరంగా ఉన్న అదితి వైపే చూస్తూ కనిపించాడు అక్షిత్. అతన్ని చూడగానే సనా ఆశ్చర్యపోతూ, అక్షిత్ సార్, మీరా అని అంది. "ఉమ్" అని మాత్రమే స్పందించి తన చూపును అదితి వైపుకు సారించాడు అక్షిత్. అదే సమయంలో మెగాఫోన్ పట్టుకొని, రెడీ, యాక్షన్, పరిగెత్తండి అని అరుస్తూనే బాంబ్ బ్లాస్ట్ అవ్వడానికి బటన్ నొక్కాడు ఎక్స్పర్ట్. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో వాళ్లకు 1 మీటర్ దూరంలోనే బాంబు బ్లాస్ట్ అయింది. వెంటనే సౌరభ్ హీరోలా ముందుకు దూకి అదితిని, దియాను రక్షించి ముందుకు పరిగెత్తాడు. ఆ సమయంలో భయపడిపోయిన దియా తడబడుతూ పరిగెడతంతో ఆమె కుడికాలు పక్కనే పరిగెడుతున్న అదితి ఎడమకాలికి తగలడంతో ఒక్కసారిగా ముందుకు పడిపోయింది అదితి. ఆమె పడిపోయిన ప్రదేశం రెండవసారి పేలబోతున్న బ్లాస్టింగ్ పాయింట్కి 1/2 మీటర్ కంటే తక్కువ దూరంలో ఉంది. ఆ సమయంలో బ్లాస్ట్ని ఆపడం కూడా అసాధ్యం. అందుకే అందరూ ఒక్కసారిగా భయపడిపోయి అదితి అని పెద్దగా అరిచారు. అదితి మేడం అంటూ సనా పెట్టిన కేక ఆ ప్రదేశం మొత్తం ప్రతిధ్వనించింది. ఆ క్షణంలోనే రెండవసారి బ్లాస్ట్ జరిగింది. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పాటు ఆ ప్రదేశమంతా వేడి ఆవరించింది. దాంతో డైరెక్టర్తో పాటు ఎక్స్పర్ట్ ఇంకా సెట్లోని వాళ్ళంతా అటువైపు పరిగెత్తారు. సౌరభ్ కూడా దియాను పక్కకు నెట్టేసి ముందుకు పరిగెత్తి అదితిని పైకి లేపడానికి వెళ్ళాడు. కానీ ఇంతలో ఎవరో వెనక నుండి అతన్ను బలంగా పక్కకు నెట్టారు. దాంతో తల తిప్పి వెనక్కి చూశాడు సౌరభ్. అక్కడ కనిపించాడు అక్షిత్. అతను ఆ టైంలో అక్కడికి ఎలా వచ్చాడో ఎవరికీ అర్థం కాలేదు. ఇంతలో వెంటనే సౌరభ్ను పక్కకు నెట్టి అదితి అని అరుస్తూ ఒక్కసారిగా అదితిని 2 చేతుల్లోకి లాక్కున్నాడు అక్షిత్. ఆ దృశ్యం చూసిన సౌరభ్ నుదురు ఆశ్చర్యంగా ముడుచుకుంది. అతని మనసులో ఏవో తెలియని మిశ్రమ భావోద్వేగాలు చెలరేగాయి. ఆ క్షణం అదితిని టచ్ చేయడానికి కూడా తనకు హక్కు లేదని అతనికి అనిపించింది. నేలపై పడిపోయిన అదితికి తనను అక్షిత్ హత్తుకోవడం తెలుస్తూనే ఉంది. ఆమె తల అతని ఛాతీపై ఆనుకుంది. మెల్లగా గొణుకుతూ, నేను బాగానే ఉన్నాను, ఏం కాలేదు అని చెబుతుంది. కానీ అక్షిత్ ఆమె మాటను పట్టించుకోకుండా అర్జెంటుగా డాక్టర్ని పిలవండి అని అరుస్తూ ఆమెకు ఇంకా ఏమైనా గాయాలు తగిలాయేమో అని ఆమె శరీరం మొత్తాన్ని పైనుండి కింది వరకు చెక్ చేయడం మొదలుపెట్టాడు. అదితి మెల్లగా లేచి కూర్చోవడానికి ట్రై చేస్తూ నాకేం గాయాలు కాలేదు అని చెప్పింది. అయినా అక్షిత్ పట్టించుకోకుండా ఒక్కసారిగా ఆమెను తన 2 చేతుల్లో ఎత్తుకొని షూటింగ్ స్పాట్లో ముందు జాగ్రత్తగా పెట్టిన అంబులెన్స్లోకి తీసుకెళ్లాడు. ఆమెను స్ట్రెచర్పై పడుకోబెట్టి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని ఆమె చేతిని భయంగా పట్టుకొని ఆమె వైపే చూస్తున్నాడు. అతని కళ్ళలో ఏదో భయం తెలుస్తుంది. వర్ణించడానికి వీలు కాని భావోద్వేగాలను అతను అనుభవిస్తున్నాడు. అతని పరిస్థితి చూస్తున్న అదితి కూడా టెన్షన్ పడద్దు అన్నట్లు అతని చేతిని గట్టిగా పట్టుకుంది. ఈలోగా లోపలికి వచ్చిన డాక్టర్ ఆమెను చెక్ చేసి, సార్, అదితి మేడం బాగానే ఉన్నారు. బాంబ్ బ్లాస్ట్ కోసం వచ్చిన ఎక్స్పర్ట్ పక్కా ప్రొఫెషనల్. అతను వాడిన ఎక్స్ప్లోజర్స్, ఎక్విప్మెంట్ అన్నింట్లోనూ సేఫ్ మెథడ్ని ఫాలో అయ్యారు. అందుకే పెద్దగా ప్రమాదం జరగలేదు. కానీ పెద్ద సౌండ్ దగ్గర నుండి ఉన్న కారణంగా ఆమెకు కాసేపు అనీజీగా ఉంటుంది. అంతకుమించి పెద్ద సమస్య ఏదీ ఉండదు అని చెప్పాడు. అప్పుడే డైరెక్టర్ గణేష్, సౌరభ్ కూడా గబగబా ముందుకు వచ్చారు. డాక్టర్ చెప్పింది విన్న తర్వాత గణేష్ కూడా ఊపిరి పీల్చుకొని, అదృష్టవశాత్తు ఏం జరగలేదు. అదితి, ముందు నువ్వు రెస్ట్ తీసుకో. ఎలాగూ రేపు నీ మేనేజర్ లీవ్ అడిగారు కదా, టేక్ కేర్ అని అన్నాడు. అప్పుడు అక్షిత్,
అంబులెన్స్ దిగి కిందికి వచ్చాడు. అతన్ని చూసి సెట్ మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్గా మారిపోయింది. ఈ సంఘటనకు కారణమైన వ్యక్తి ముందుకు రండి అని ఒక్కసారిగా గంభీరంగా అన్నాడు అక్షిత్. అతని గొంతులో వినిపించిన సీరియస్నెస్కి అక్కడ వాళ్ళందరికీ వెన్నులో వణుకు పుట్టింది. అప్పుడు పాలిపోయిన ముఖంతో వణుకుతూ ముందుకు వచ్చిన దియా, సార్, నేను ఇదంతా కావాలని చేయలేదు అని దాదాపు కన్నీళ్లు పెట్టుకున్నట్లు చెప్పింది. అదితికి ఏం కాలేదు కాబట్టి మీరు బ్రతికిపోయారు. లేదంటే ఏం జరిగేదో ఊహించడానికి కూడా వీలయ్యేది కాదు అని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చెప్పాడు అక్షిత్. అతని కోపం చూసి దియా కళ్ళ నుండి కన్నీళ్లు జారిపోతున్నాయి. ఒక్క మాట కూడా మాట్లాడలేనట్లు అలాగే నిలబడిపోయింది. ఇంతలో అంబులెన్స్లో నుండి అదితి మెల్లగా లేచి కిందకు దిగింది. అది చూసి ఒకవైపు నుండి సన, మరోవైపు అక్షిత్ ఆమెను పట్టుకున్నారు. నేను బాగానే ఉన్నాను అని అంటూనే వాళ్లను విడిపించుకొని కొంచెం ముందుకు నడిచి దియాకి ఎదురుగా వచ్చి, నువ్వు జీవితాన్ని చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు. ఇలాగే చేస్తూ వెళితే చివరకు నీ జీవితాన్ని పణంగా పెట్టాల్సి రావచ్చు అని అంది. ఆ తర్వాత పక్కనే ఉన్న డైరెక్టర్ గణేష్ వైపు చూస్తూ, మీరేం కంగారు పడకండి, ఇప్పుడు నాకు బాగానే ఉంది అని చెప్పింది. ఇక నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, షూటింగ్ తర్వాత చేయొచ్చు అని చెప్పాడు గణేష్. నేను హోటల్ దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి అదితి చెయ్యి పట్టుకొని డైరెక్ట్గా కారు దగ్గరికి తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టాడు అక్షిత్. అతని వెనకే సనా, మురారి కూడా గబగబా ఫాలో అవుతూ వెళ్లారు. వాళ్లంతా వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా సెట్ ప్రశాంతంగా మారింది. సెట్లో ఉన్న ఎవరూ దియాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పటికే ఆమె అక్షిత్ మాటలకు భయపడిపోయిందని అందరికీ అర్థమయ్యింది. ఇక ఈ రోజుకి అందరూ వెళ్ళిపోండి, మనం రేపు షూట్ చేద్దాం అని డైరెక్టర్ గణేష్ అందరితో చెప్పడంతో అక్కడున్న అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. చివరిగా ఏడుస్తూ అక్కడ నిలబడ్డ దియా, ఆమె పక్కనే ఉన్న సౌరభ్ మాత్రమే మిగిలి ఉన్నారు. అప్పుడు దియా ఏడుస్తున్న కళ్ళతో సౌరభ్ వైపు చూసి, నువ్వు నిజంగానే అదితిని ఎత్తుకోవాలనుకున్నావా అని అడిగింది. ఆ మాటకు సౌరభ్ కోపంగా చూస్తూ, అసలు నువ్వేం అడుగుతున్నావో నీకు అర్థమవుతుందా? నీ వల్ల అదితి గాయపడింది, ఇంకొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి. ఈ టైంలో కూడా నువ్వు దాని గురించి ఆలోచించకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఏం నిరూపించడానికి ట్రై చేస్తున్నావు అని కోపంగా అడిగాడు. నేనేమీ తప్పుగా మాట్లాడడం లేదు. నువ్వు అదితితో మాట్లాడటాన్ని నేను చూడలేకపోతున్నాను. నా వల్ల కావడం లేదు అని పెద్దగా చెప్పి ఏడుస్తూ అక్కడి నుంచి పరిగెత్తింది దియా. ఆమె వెళ్లిన వైపే చూస్తూ నిలబడిపోయాడు సౌరభ్. మరోవైపు హోటల్ దగ్గర డ్రాప్ చేసిన అక్షిత్ కూడా అదితితో పాటు రూమ్ వరకు వచ్చాడు. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, కొంచెం ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకుంటాను, ఇక మీరు వెళ్ళండి అని చెప్పింది అదితి. లేదు, నేను కూడా నీతో పాటు రూమ్కి వస్తాను అని కూల్గా చెప్పాడు అక్షిత్. ఆ మాటకి వాట్ అంటూ ఆశ్చర్యంగా అతని వైపు చూసింది అదితి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? అక్షిత్ తనతో పాటు రావడాన్ని అదితి ఒప్పుకుంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రణయం సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.